చూసేవాడిని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ కూడా అతనితో వస్తాను అంటే పోలీసులు వద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఏం పర్వాలేదు, అంతా బానే ఉంటుంది అంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్యా థియేటర్ లో తొక్కిసలా చికటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే బయటే దిల్ రాజు అనుమతించారు. పోలీసులు లోపలికి వెళ్తున్నారు. పోలీసులు దిల్ రాజు అనుమతించారు. పోలీసుల సమక్షంలోనే అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నారు. రోప్ పార్టీ వారిని అనుమతించింది. ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన చికటపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి దిల్ రాజు వెళ్తున్నారు. ఆయనని పోలీస్ ఎటకేలకు కొంత వాగ్వాదం తర్వాత ఆయన ఎక్కడి నుంచి చాలాసేపు ఫోన్లు మాట్లాడారు. బయటే ఉన్న ఆయన చాలా వాగ్వాదం తర్వాత ఆయన లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. చికటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన లోపలికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక్కడ చూడొచ్చు పోలీసుల అనుమతితో ఎటకేలకు దిల్ రాజు అయితే ఇంకా కూడా అనుమతించలేదు. బయట నిల్చున్నారు ఆయన. మీడియా ఆయన క్వశ్చన్ చేస్తుంది కాబట్టి కొంత ఇక్కడ నుంచి మీడియా నుంచి లోపలికి పంపించారు. అంతేకాని ఆయన లోపలికి అయితే అనుమతించలేదు. బయటే ఇంకా నిరీక్షిస్తున్నారు. బయటే ఎదురు చూస్తున్నారు. పోలీసు అనుమతి కోసం చూస్తున్నారు ఆయన. పోలీస్ అయితే ఆయన వదిలిపెట్టడం లేదు. సో అక్కడ భారీగా పోలీస్ మోహరింపు చూస్తున్నాం మనం. చికటపల్లి నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారా? దేవిక అక్కడే ఉన్నారు. మరింత సమాచారం ఇచ్చడానికి. దేవిక, ఏం తెలుస్తోంది? దిల్ రాజుని పోలీసు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి అయితే దిల్ రాజు గారిని లోపలికి పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఆ సినిమాకి సంబంధించి ఆ రోజు అల్లు అర్జున్ మాత్రమే అక్కడికి వెళ్ళాడు కాబట్టి, అంటే ఆయన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి కేవలం అల్లు అర్జున్ని మాత్రమే లోపలికి అనుమతించడం, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి లోపలికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవ్వరు కూడా మూడో వ్యక్తి లోపలికి రాకూడదు అంటూ కూడా పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా చూడొచ్చు మనం ఇందాక కూడా ఇంటి దగ్గర పరిస్థితి కూడా అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా వద్దని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అల్లు శిరీష్ మాత్రం ఇక్కడికి రావడం జరిగింది తనకి తోడుగా. అయితే ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి ఇంటి దగ్గర కూడా ఆయన అంటే మీరు ఇంటి దాకా రావాల్సిన అవసరం కూడా లేదు, మేమే వస్తాము, మీరు ఒక ఫోన్ చేస్తే నేనే వస్తాను, మీరు ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్లారు. ఆయన్ని ఆరోగ్యరీత్యా కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇంకా తర్వాత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా చూస్తున్నాం. భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేవలం భాస్కర్ కుటుంబం చేసిన తప్పుకి అల్లు అర్జున్కి శిక్ష ఏంటి అంటే, ఆ రోజు అభిమానులు ఎక్కువగా ఉంటారని తెలిసినప్పటికీ కూడా మరి అల్లు అర్జున్ వస్తున్నాడని అందరికీ కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా అభిమానులందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు నుంచి ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకోవైపు నుంచి చూడొచ్చు అభిమానులు కూడా భారీ ఎత్తున ధర్నా చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకోవడం చూస్తున్నాము. ఇందాక కూడా అభిమాని ఏ విధంగా మాట్లాడాడు అనేది కూడా మనం చూసాం. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ భారీ ఉద్రిక్తత అయితే నెలకొనింది చూస్తున్నాం మనోజ్. మొత్తం ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అభిమానులు చెప్తున్నది ఏంటంటే, రేవతి ఏ రోజైతే చనిపోయిందో ఆ తర్వాత నుంచే అల్లు అర్జున్ స్పందించడం మొదలుపెట్టాడు. బన్నీ నివాస్ కానీ లేకపోతే మైత్రి మూవీస్. రైట్, మరొక బిగ్ డే అప్డేట్ అంతోంది. దేవిక మీరు హోల్లో ఉండండి. చికటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఉంది. అదే స్థాయిలో మనం చూడొచ్చు చెంచల్గూడ జైలు దగ్గర కూడా భారీ బందోబస్తు ఉంది. మీరు చూడండి, చెంచల్గూడ జైలు దగ్గర ఒక భారీ పోలీస్ మోహరింపు ఉంది. దీన్ని బట్టి మనం చూస్తుంటే అల్లు అర్జున్ చెంచల్గూడకు వెళ్ళడం ఖాయం. అల్లు అర్జున్ ని జైలుకు తరలించడం ఖాయంగా కనబడుతోంది. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్ళబోతున్నారు ఖాయం కనబడుతోంది. పోలీసులు రిమాండ్ తీసుకోబోతున్నారు ఆయన్ని. అటు కోర్టు కూడా రిమాండ్ ప్రకటించే రకంగా అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన్ని తరలించే అవకాశం ఉంది. కాబట్టి చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్ కనబడుతోంది. ఒకసారి పీసీఆర్ అది ఫుల్ బాక్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించున్నారు. భారీగా పోలీసు వాహనాలు అయితే ఉన్నాయి. చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. చెంచల్గూడ జైలు దగ్గర మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేంద్ర కర్మాగారం చెంచల్గూడ, అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. మనం అంటే ఇక్కడ సెక్షన్ల ప్రకారం చూస్తే డెఫినెట్గా అల్లు అర్జున్ని అరెస్ట్ తర్వాత రిమాండ్కి తరలించడం ఖాయంగా కనబడుతోంది. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది ఇప్పటికే, తర్వాత ఆయన రిమాండ్కి తరలించబోతున్నారు. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, ఆయన జైలుకి తరలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. చెంచల్గూడ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో, అటు చికటపల్లి దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో చెంచల్గూడ దగ్గర అదే పరిస్థితి నెలకొంది. భారీగా
పోలీసులు మోరించున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎస్, మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన చెంచల్గూడ దగ్గర జైలు దగ్గర పరిస్థితి. సో గతంలో కూడా ఇదే స్థాయిలో ప్రొసెషన్లో పాల్గొని కొందరి మరణాలకి లేదా తొక్కిసాడకు కారణమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ రకంగానే ఉండబోతుందా అంటే ఇక్కడ మనం చూస్తే అవుననే సమాధానం దొరుకుతోంది, అవుననే సిచ్యువేషన్ కనబడుతోంది. ఎస్, మొత్తం మీద ప్రెసెంట్ చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోరించడంతో అల్లు అర్జున్ని జైలుకు తరలించడం ఖాయంగా తెలుస్తోంది. అదే రకంగా సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. ప్రెసెంట్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. ఎవరిని కూడా అనుమతించలేదు పోలీసులు. కేవలం అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ మాత్రమే లోపల ఉన్నారు. ఇంకెవరు కూడా లోపలికి వెళ్ళడం లేదు. సో కొంత ఆందోళన కలిగిస్తోంది అభిమానుల్లో, అటు పుష్ప సినిమా ప్రేమికుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ జైలుకి తరలిస్తున్న విషయంపైన పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకన్నా ఒక ఆందోళన కలిగిస్తోంది. ఎస్, మధ్యాహ్నం 2:30 పుష్ప అరెస్ట్ పైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ విచారణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఎస్ దేవిక, ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారా? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి మరికొద్ది సేపటి తర్వాత ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించబోతున్నారు అల్లు అర్జున్ని. సో అల్లు అర్జున్ బయటికి రాక కోసం ఎంతో అభిమానులు అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా. అంటే అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడమే కరెక్ట్ కాదు, అలాంటిది ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం ఏంటి అంటూ కూడా అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం ఇప్పుడు మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. అల్లు అర్జున్ ఒకసారిగా బయటికి వచ్చాక మళ్ళీ ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అనేది కూడా కొంత పోలీసులు అయితే ఉద్రిక్తత నెలకొంటుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ మొత్తం కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అంటే ఎటువంటి ఉద్రిక్తత నెలకొంటుందో, మళ్ళీ ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోలో ఎలాంటి వాతావరణం అయితే నెలకొనిందో మళ్ళీ ఇక్కడికి భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసుల బందోబస్తుని కూడా భారీగానే పెట్టినట్టుగానే ఇక్కడ మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకి అది సేపట్లో అల్లు అర్జున్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే దిల్ రాజు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఆ లోపల ఎటువంటి సంభాషణ జరుగుతుంది అనేది కూడా బయటికి అసలు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్కి సంబంధించి స్టేట్మెంట్ని మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు చూడొచ్చు. మనం చూడొచ్చు, గేట్లని ఓపెన్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం బయటకు ఉన్నట్టుగా వచ్చేటట్టుగా కూడా మనకి తెలుస్తుంది. క్లియర్గా చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు కనుక వస్తే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు అన్ని కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి అభిమానులు ఎలా రెస్పాన్స్ అవుతారు ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే అసలు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా భారీ ఎత్తున ఇందాక కూడా ఒక అభిమాని మాట్లాడడం చూసాం. ఆయన ఎంత కోపానికి గురయ్యారనేది కూడా చూస్తున్నాం. ఆయన ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి. అసలు అల్లు అర్జున్ ప్రమేయం ఏముంది? అసలు ఎవరైతే భాస్కర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను పిల్లల్ని తీసుకొని రావడమే తప్పు, అలాంటిది వాళ్ళు తప్పు చేస్తే అల్లు అర్జున్ని శిక్షించడం ఏంటి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మళ్ళీ గేట్లని క్లోజ్ చేశారు. మరి బయట అంటే అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరికొద్ది సేపటి తర్వాత అంటే అంత క్లియర్ చేసి తీసుకొస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరి దీన్ని అభిమానులు ఏ విధంగా తీసుకుంటారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి ఎలాంటి ఇక్కడ ఉద్రిక్తత నెలకొంటుంది అనేది కూడా పోలీసులు ఎంతగానో ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, అలాంటిది పాన్ ఇండియా స్టార్ ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించబోతున్నారు అంటే భారీ ఎత్తున అయితే అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది. రైట్ దేవిక, మీరు హోల్లో ఉండండి. ఒకసారి కృష్ణకాంత్ సిద్ధంగా ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. ఎస్ కృష్ణకాంత్ గారు, సో ఇక్కడ ఉన్నటువంటి కేసుల పరిణామాలు మనం చూసాం, దాని శిక్షకు సంబంధించి ఏ రకంగా ఉండబోతుందో చూసాం. కానీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి వాదనలు కొనసాగే అవకాశం ఉంది? అంటే డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఏమైనా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందా? ముఖ్యంగా సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా కొంత ఉపశమనం కల్పించాలంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. సో ఏం జరగబోతోంది, ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి? నమస్తే అండి. అవునండి, ఇప్పుడు లంచ్ మోషన్ వేశారని విన్నాను. సో దానిలో జనరల్ ఇప్పుడు వాదనలు ఏం చెప్తారంటే వెదర్ ద పోలీస్ హావ్ ఫాలోడ్ ద ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్. సో వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా లేదా దాని మీద చూసి వాళ్ళు రిమాండ్ రిజెక్షన్ పిటిషన్ కూడా దాఖలు చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ద ఆనరబుల్ కోర్ట్ లేదు వీళ్ళు సరైన గైడ్ లైన్స్ ఫాలో కాలేదంటే రిమాండ్ రిజెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగానే
ఎంతవరకు ఇది ఆయన డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అన్న అంశం అది కూడా చూస్తారు. ఎందుకంటే ఈ సెక్షన్స్ ఏదైనా కానీ ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ ఏవైతే ఉన్నాయో అందులో కంపల్సరీ అక్యూజ్డ్ కి నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే ఇంటెన్షన్ అన్న ఉండాలి. సో ఇక్కడ డెఫినెట్ గా రెండు అట్రాక్ట్ కావు, ఎందుకంటే నాలెడ్జ్ ఇంటెన్షన్ తో ఎవరు చేయరు. సో ఆ విధంగా వాదోపవాదాలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ ఇతనికి డెఫినెట్ గా ఒక స్టార్ హీరోగా ఉండి కావాలని చేస్తుండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి, స్టాంపేడ్ అయ్యే ఛాన్సెస్ ఇంటెన్షనల్ గా నాలెడ్జ్ తో చేయిస్తారు ఇవన్నీ ఉండవు కాబట్టి, సో అలాంటి వాదోపవాదాలు ఇతని వైపు లాయర్స్ అలా కరెక్ట్ గా వాదింప చేసి కరెక్ట్ గా జడ్జిని కన్విన్స్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా రిమాండ్ రిస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్, కృష్ణకాంత్ ఒకసారి హోల్డ్ లో ఉండండి. మరొక బ్రేకింగ్ అంతోంది. విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మెగాస్టార్ హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన బయలుదేరని తెలుస్తోంది. చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి ప్రారంభమైపోయారు, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విన్న తర్వాత ఆయన అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి ఆయన బయలుదేరిపోయారు. ఎస్, చిరంజీవి వస్తున్నారంటే మరింత ఆసక్తి రేస్తోంది, మరింతగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందన్నాక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. చిరంజీవి వస్తున్నారని తెలియగానే మరింతగా భారీగా పోలీసు మోహరించారు. మెగా అభిమానులు అదే సేమ్ టైం అల్లు అభిమానులు కూడా అక్కడికి భారీగా చేరుకునే అవకాశం కూడా ఉంది. పోలీసుల భద్రతా సిబ్బంది మరింతగా రెట్టింపు చేశారు. పోలీసులు కూడా అక్కడ మరింతగా పెద్ద ఎత్తున అక్కడ గుమికూడుతుందని తెలుస్తోంది. పహారా మరింతగా పెంచబోతున్నారు, పహారాను మరింతగా కొనసాగించబోతున్నారు. ఎందుకంటే మెగా అభిమానులతో పాటుగా అల్లు అభిమానులు ఇప్పటికక్కడ చేరుకున్నారు, మెగా అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎస్, రోహిత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, ఒకవైపుగా అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ మనం చూసాం, ఒకవైపు చెంచల్ కూడా జైలు దగ్గర భారీ భద్రత కొనసాగుతోంది. ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ ని తరలించడం ఖాయంగా కనబడుతోంది. నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా ఉంది. సో నాన్ అవైలబుల్ కేసు కావడంతో అల్లు అర్జున్ ని డెఫినెట్ గా తరలించే అవకాశం ఉంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 2:30 నిమిషాల కంటే మరికోసేపట్లోనే, ఒక అరగంట సమయంలోనే దానిపైన వాదనలు కొనసాగే అవకాశం ఉంది. వాదనల తర్వాత అల్లు అర్జున్కి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా, లేదంటే కనుక అల్లు అర్జున్ ని జైలుకు తరలించడం ఖాయంగా తెలుస్తోంది. ఎస్, రోహిత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే జైలుకు తరలించడం ఖాయంగా కనబడుతోంది. ఎస్, ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిజం చెప్పాలంటే ఇంకా దేశవ్యాప్తంగా పుష్ప తర్వాత సాధించిన విజయం తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ నాడు జరిగిన తొక్కిస్లాట్లో రేవతి చనిపోవడంపై కేసు నమోదైన నేపథ్యంలో ఇదంతా కూడా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, అరెస్ట్ నోటీస్ కూడా ఇచ్చారు. ఆయన నివాసం దగ్గరికి వచ్చి అరెస్ట్ నోటీస్ ఇచ్చి ఆయన వాహనంలో తీసుకుని వెళ్ళి ఉస్మానియా ఆసుపత్రి కూడా తీసుకువెళ్లారు. ఇప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు, లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు, క్వాష్. అయితే ఈ సమయంలో క్వాష్కి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వకపోవచ్చు అని తెలుస్తుంది. అంటే ఏ సందర్భాలు ఇవ్వకపోవచ్చు అనేది. సో జనరల్గా కోర్టు ప్రొసీడింగ్స్ నేను చెప్తూ ఉన్నాను. అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఈ సమయంలో ఇక నాట్ అరెస్ట్ అనే ఆర్డర్స్ ఇవ్వకపోవచ్చు. బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోండి అని కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ని విచారించడానికి పోలీసులు తీసుకువెళ్ళుంటే, అరెస్ట్ చూపించకపోయి ఉన్నట్లయితే హైకోర్టులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయండి అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాదనలు బట్టి అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వచ్చు. వన్స్ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఇక అల్లు అర్జున్ ముందున్న ఆప్షన్ క్వాష్ ఆర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడమే. జనరల్గా కోర్టుల్లో చాలా ఎక్కువ కేసుల్లో క్వాష్ చేయడం లేదు. ఏమన్నారంటే అరెస్ట్ చేయొద్దు, పలానా తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు, లేదంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని అంటున్నారు తప్ప క్వాష్ చాలా వరకు కూడా చేయట్లేదు. సో ఇక్కడ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అక్కడ జరిగే వాదోపవాదాల మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు చెంచల్ కూడా జైలు దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే ఒక్కసారిగా అభిమానులందరూ కూడా తరలి వస్తున్నారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలి వస్తున్నారు. అలాగే చెంచల్ కూడా జైలు దగ్గర కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు హైకోర్టులో 2:30కి ఎటువంటి వాదనలు వినిపిస్తారంటానికి అవకాశం ఉంది అంటే నేను చెప్తున్నాను, అక్కడ వాదనలు వినిపించడానికి ఏ వాదనలు వినిపించవచ్చు. బహుశా అల్లు అర్జున్ కావాలని చేయలేదు అని చెప్పొచ్చు, కావాలని చేయలేదు, అతనికి ఎటువంటి ఇంటెన్షన్ లేదు అని. సో ఇక్కడ కూడా విత్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ నాలెడ్జ్, విత్ ఇంటెన్షన్ ఆర్ వితౌట్ ఇంటెన్షన్, అల్లు అర్జున్ తన అభిమానులను ఉరుతులోగించడానికి, అభిమానుల్లో సందడి నింపడానికి ఆయన థియేటర్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ థియేటర్ ఇచ్చినటువంటి నోటీసు గురించి కూడా నేను మీకు చెప్తాను. థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఒక పర్మిషన్ లెటర్ పెట్టుకున్నారు. ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది. సో ముందు ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు, హీరో హీరోయిన్ ఇక్కడికి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారు.
పోలీసుల వైపు నుంచి ఎటువంటి అనుమతి కూడా ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్లీని తీసుకుని హైకోర్టులో మేము ఆల్రెడీ పోలీసులకు ఇంటిమేట్ చేసాం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం, ఇదిగో మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన లెటర్ అని బహుశా వీళ్ళందరూ కూడా చూపించవచ్చు. ఎందుకంటే థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు ముందుగానే అనుమతి లెటర్ పెట్టింది, కానీ పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి కూడా రాలేదు. ఒకవేళ అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి ఆయన కారులో ఓపెన్ టాప్ కార్లో గనక రాకుండా మామూలుగా ఆయన కారులో లోపలికి వచ్చి ఉంటే ఒక వాదన వినిపించవచ్చు. అల్లు అర్జున్ కూడా సినిమా చూడటానికి వచ్చారు ఒక వ్యక్తిగా అని చెప్పొచ్చు, మేము ఎటువంటి ర్యాలీ చేయలేదని. కానీ అల్లు అర్జున్ రూఫ్ ఆఫ్ ఓపెన్ టాప్ కార్లో ఆయన పైకి లేచి అభివాదాలు చేశారు. కాబట్టి పోలీసులు దాన్ని ఒక అనుమతి లేని ర్యాలీగా కనుక తీసుకున్నట్లయితే దాని ద్వారా